ఎలాగైతే ఇస్లాంలో మూల స్తంభాలు, మౌలిక సూత్రాలు ఏదైతే ఉన్నాయో మొట్టమొదటిగా విశ్వాసము, అల్లాహ్ ఒక్కడని నమ్మడము, రెండవది నమాజ్ని ఆచరించడము, మూడవది రంజాన్ మాసంలో ఉపవాస దీక్షను చేపట్టడము, నాలుగవది ఆర్థిక దానము చేయడము, ఐదవది స్తోమత కలిగిన వ్యక్తులు అల్లాహ్ గృహాన్ని సందర్శించుకుని రావడము. కాబట్టి ఈ సందర్శించుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎక్కడికైతే వెళ్తారో ఆ దినము కూడా ఈ జిల్హజ్జా మాసంలోని వస్తుందన్నమాట. దాన్ని అరఫా దినము అంటారన్నమాట, అరఫా రోజు అంటారన్నమాట. ఎవరైతే అక్కడికి వెళ్తారో హజ్ చేయడానికి వాళ్ళు తప్పకుండా అరఫా మైదానంలో విడిది చేయాల్సిందే. ఎవరైతే అరఫా మైదానంలో విడిది చేయరో వారి హజ్ కానే కాదు అని చెప్పడం జరిగిందన్నమాట. ప్రవక్త గారు చెప్పారు, అల్ హజ్జు అల్ అరఫా అంటే హజ్ అనే దానికి అర్థం ఏమిటంటే అది అరఫా మైదానంలో విడిది చేయడము. ఆ యొక్క దినము కూడా ఈ జిల్హజ్జా మాసంలోని మొదటి 10 రోజుల్లోనే వస్తుంది. అలాగే దాని తర్వాత ఏదైతే ఉందో దాన్ని యమున్ నహర్ అంటారు. యమున్ నహర్ అంటే కుర్బానీ రోజు, అది కూడా ఈ మొదటి 10 రోజుల్లోనే వస్తుంది. కాబట్టి హజ్ మాసంలో మొదటి 10 రోజులు అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి దినములు, రోజులు. కాబట్టి ఈ రోజుల్లో సాధ్యమైనంత వరకు అల్లాహ్ తబారక్ వ తఆలా ఆరాధనలో నిమగ్నమై ఉంటే ఎంతో ప్రతిఫలం దక్కుతుంది.